అందరికీ నమస్తే. నెల్లూరు జిల్లాలో కూటమిలో చిచ్చురగులుకుంది. ఇద్దరు సీనియర్ నాయకులు పార్టీలో, ఒక పార్టీ నాయకుడు పూర్వకాలం నుంచి పార్టీలోనే ఉన్నారు, ఇంకొక నాయకుడు కూడా సీనియరే రాజకీయంగా, కానీ ఇద్దరు కూడా మంత్రులే. అయినా ఆయన తర్వాత పార్టీలోకి రావడం జరిగింది. సో అందువల్ల వీళ్ళిద్దరికి సఖ్యత కుదరట్లేదు. సో అలాంటి అప్డేట్సే ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాలో ఇప్పుడు దగ్గర ఒక 5-6 నెలల నుంచి ఈ విషయం రాసుకుంటా ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో తగుదనమ్మా అంటూ ఇంకొక సీనియర్ పొలిటీషియన్ కూడా వీళ్ళ మధ్యలో ఎంటర్ అవుతూ ఉన్నాడు. సో ఇప్పుడు అసలు ఎవరు వీళ్ళు, ఏం జరుగుతుంది అనేది ఒకసారి నెల్లూరు విషయంలో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ నెల్లూరుకి కీలకమైనటువంటి మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పొంగూరు నారాయణ గారు. సో నారాయణ విద్యా సంస్థల అధినేత ఈయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. తెలుగుదేశం పార్టీలో 1, 2, 3 అని కౌంట్ చేస్తే 1, 2, 3లో ఉన్నటువంటి నెంబర్ ఏదన్నా ఉందంటే నారాయణ గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన పార్టీకి ఫండ్ ఇవ్వటం కానీ, పార్టీని నడిపించడంలో కానీ, పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాల్లో ఈయన పాత్ర పూర్తిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి ఈయన నమ్మిన బంటు. సో అదేవిధంగా ఈయనకున్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. ఈయన వ్యాపార సంస్థల్లో దిట్ట, విద్యా వ్యవస్థలో ఈయన మంచి దిట్టగా ఉన్నారు, అందరికి తెలిసినటువంటి వ్యక్తి. సో అయితే రెండో వ్యక్తి, ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. అయితే రాజకీయంగా ఈయన కూడా సీనియర్ నాయకులే, కాకపోతే తెలుగుదేశం పార్టీలో నారాయణ కన్నా ఒక రకంగా జూనియర్ అని చెప్పుకోవచ్చు. కానీ కూటమిలో పూర్తి స్థాయిలో కూటమికి అనుకూలంగా నెల్లూరు జిల్లా ఉంది కాబట్టి ఇంకొక మంత్రిని ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకి 2 మంత్రులను ఇచ్చారు. ఆయనే ఆనం రామనారాయణ రెడ్డి గారు. సో ఇప్పుడు ఆయన ఎండోమెంట్, దేవాదాయ శాఖ సంబంధించి మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికీ సఖ్యత కుదరట్లేదు, వీళ్ళిద్దరికీ కొంచెం డిస్టర్బెన్స్ అవుతా ఉంది. ఎందుకంటే వీళ్ళు పార్టీలో సీనియర్లు కాదు. ఇదే విషయం మనం గత వీడియోలో కూడా చూసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈయన గతంలో రాజ్యసభ నుంచి వైసీపీలో ఎంపికయ్యి ఆయన రాజ్యసభ రాజీనామా చేసి నెల్లూరులో తెలుగుదేశం పార్టీ తరపున చేరి నెల్లూరు నుంచి అదే తెలుగుదేశం నుంచి పోటీ చేసి వైసీపీ మీద విజయసాయిరెడ్డి కంటెస్ట్ చేస్తే ఆయన మీద గెలవడం జరిగింది. సో అసలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకే గొడుగు కింద, ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారికి కీలకమైనటువంటి విషయాలు చూస్తూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీలో 10 మంది ముఖ్య నాయకులు ఉంటే వీళ్ళిద్దరు పేర్లు ఉంటాయి. వాళ్ళిద్దరే నెల్లూరులో పోటాపోటీగా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈయనకు కూడా కూటమిలోకి వచ్చిన తర్వాత రకరకాల అవమానాలు, రకరకాల విధాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో అలాంటి ఈ ముగ్గురు కూడా ఒకరికొకరు సఖ్యత కోరట్లేదు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రీసెంట్గా పార్టీలోకి వచ్చారు. దానికంటే కొంచెం ముందుగా కొన్ని సంవత్సరాల క్రితం ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. కానీ ఇక్కడ ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో బలంగా పాతుకుపోయినటువంటి వ్యక్తి ఎవరున్నారు? పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇంకా అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే ఈ విషయంలో ఆయనకు సంబంధం లేనప్పటికీ నారాయణ గారి పేరు మాత్రం బాగా వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 2 మంత్రులు వర్సెస్ మంత్రి అన్నట్టుగా ఇప్పుడు నెల్లూరులో కథ నడుస్తూ ఉందన్నమాట. సో వీళ్ళకు తోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇదే పరిస్థితుంది. సో ఇక మన విషయాన్ని పూర్తిగా మనం వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి కొంచెం క్లారిటీగా వివరిద్దాం. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నేను సీనియర్ నాయకుడిని, నేను చెప్పినట్టే జిల్లా వ్యాప్తంగా నడవాలి అనేది నారాయణ గారి మాట. మరి నేను వయసులో పెద్దవాడిని, నేను కూడా సీనియర్ నాయకుడిని, తెలుగుదేశం పార్టీలో సీనియర్ కాకపోయినప్పటికీ నేను రకరకాల పదవులు అనుభవించాను, రకరకాలుగా పార్టీలో పనిచేశాను, నాకు కీలకమైనటువంటి పాత్ర ఉంది, నేను గొప్ప వ్యక్తినే, నాకు ఏం తక్కువ కాదు, నీకన్నా నేను ఎక్కడా తక్కువ కాదని చెప్పేసి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. సో వీళ్ళిద్దరికి కూడా కొంచెం డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది. సో ఇదే కోవలో కూటమి నేతలు ఎంపీ గారిని కూడా పట్టించుకోవట్లేదు. స్థానిక రాజకీయాలతోటి సరిపోతా ఉన్నాయి నాయకులకి, ఎంపీ గారికి కూడా ప్రోటోకాల్ పాటించట్లేదు. ఈ ప్రోటోకాల్ పాటించకపోవటం వల్ల ఆయన కూడా కొంచెం మనసులో కూటమి పైన విభేదానికి సిద్ధంగా ఉన్నారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ ముగ్గురిని ఎవరు కూర్చోబెట్టి మాట్లాడారు, ఎవరితో మాట్లాడంటే దూరికి ఏమీ జరగలేదు.
ఇక్కడ ఏమి జరిగినా నారాయణ గారిదే వేదవాక్కులా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆనం రామనారాయణ గారు రాజీనామా చేస్తారా? నా మాట మెగ్గలేదు కాబట్టి నేనెందుకు ఉండటం అని చెప్పేసి పొంగూరు నారాయణ గారు రాజీనామా చేస్తారా అనేది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చర్చగా మారింది. వీళ్ళిద్దరికీ మంత్రి వర్సెస్ మంత్రి అనే పేరుతోటి రకరకాల కథనాలు, రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఒక 10 రోజుల నుంచి. సో దీనికి అధిష్టానం ఇంతవరకు స్పందించలేదు. మరి వీళ్ళిద్దరిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూర్చోబెట్టి ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? ఇలా చేస్తే నెల్లూరు జిల్లాకు మైనస్ కదా. ఇది వైఎస్ఆర్సీపీకి బలమైన పాయింటే కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు దాన్ని వదులుకుంటుందా? ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నెల్లూరులో వాళ్ళ హడావిడి అనేది కొనసాగిస్తారు కదా. మరి కూటమికి ఎక్కడ ఆలోచన లేదు. సో ఇప్పుడు ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి ముఖ్యమంత్రి దగ్గరికి చేరిందట. సో త్వరలో వీళ్ళిద్దరిని పిలిచి వార్నింగ్ ఇవ్వటమా, లేకపోతే వీళ్ళిద్దరిని ఒకళ్ళకొకళ్ళకి టచ్ లేకుండా చేసేసి ఎవరి ప్రాంతానికి వాళ్ళకి అప్పచెప్పేసి నెల్లూరుని కీలకంగా వ్యవహరించే తీరుని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తూ ఉన్నారట. సో మొత్తం మీద మాత్రం మంత్రి వర్సెస్ మంత్రి అంటూ నెల్లూరు జిల్లాలో ఈ రచ్చ తెలుగుదేశం పార్టీ కూటమి నేతలకి ఇబ్బందికరంగా మారింది. దీనివల్ల ఎవరికి పనులు జరుగుతాయి, ఎవరికి జరగవు అనేది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దీనివల్ల వైఎస్ఆర్సీపీ ముందుకు వచ్చేసి వీళ్ళ తప్పులు మొత్తాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ నెల్లూరులో మరలా వైసీపీ పూర్తి స్థాయిలో తన ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. సో ఇలా చేస్తే మరి వైసీపీకి కావాలని అవకాశం ఇచ్చినట్టే కదా. ఇప్పటికే కొంతమంది నేతలు నెల్లూరు జిల్లా నుంచి ఒక 3-4 నేతలు వైసీపీలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ తరుణంలో ఇలాంటి విషయాలు జరిగితే ఖచ్చితంగా కూటమి డ్యామేజ్. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అనేది, వీళ్ళ విషయం ఏంటనేది ఒకసారి ఆయన ఆలోచించి వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే కానీ క్లారిటీ రాదు. థ్యాంక్ యూ.